శ్రీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చెనకేర్తిల పంచాయతీల్లో పలు గిరిజన గ్రామాల్లో ఈరోజు రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించిందండి మొక్కజొన్న రైతులు ఇక్కడ మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు కదండి మొత్తం పిక్కలు తీయడము మొత్తం ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఎకరాకి చాలా ఖర్చు అయ్యే పరిస్థితి ఉందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం గిట్టుబాటు ధర 2220 రూపాయలు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా ఈరోజు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం. అయితే ఈ మధ్య దళారులు తాము ఇంత రేటుకి ఇస్తావా అంత రేటుకి ఇస్తామని చెప్పి కొనుక్కునే పరిస్థితి ఉంది. అయితే ఈ దళారులు కూడా 2200కి 2300 కూడా కొనుగోలు చేసి డబ్బులు ఇప్పుడు ఇవ్వకుండా లాస్ట్లోనే పండగ పోయిన తర్వాత డబ్బులు ఇచ్చి ఇదిగో మాకు డబ్బులు లాస్ వస్తుందని చెప్పి మోసం చేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ప్రకటించి 2200 రూపాయలు అట్లా కింటలాము మొక్కజొన్న ప్రకటించింది కాబట్టి ఆ విధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వెంటనే రైతులు డబ్బులు ఇచ్చే విధంగా వాటి ఏర్పాటు చేయాలి. ఇదే విధంగా ఈ ధాన్యం దీని మీద సంబంధించి రేటు కూడా 2200 అంటే చాలా తక్కువ. కాబట్టి విద్యార్థి వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, ఎరువుల రేట్లు పెరుగుతున్నాయి, కూల్ రేటు పెరిగింది. దీనికి అందరంగా ఆదుకోవాలంటే సుమారు ఒక క్వింటల్ మొక్కజొన్నకి సంబంధించి 4500 రూపాయల వరకు ఇస్తే రైతులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈరోజు అధికారులు దీనిపైన దృష్టి పెట్టకపోవడం మధ్య దళారులు అందరూ కూడా చాలా లాభం పొందుతారు, పండించిన రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అసలు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. మేము ప్రభుత్వం అడిగితే మాకన్నా ఎక్కువ రేటు కొనేస్తుంటారు కదా, అందుకే మేము కొనుగోలు కేంద్రాలు చేస్తామని అక్కడెక్కడ అధికారులు చెప్తున్నారు. ఓకే, ఎక్కువ రేటు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ కొంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తే కదా తర్వాత ఇస్తారట, తర్వాత నాది అయిపోతారు. మరి డబ్బులు పూర్తిగా వస్తాయి కదా, అదే గవర్నమెంట్ అయితే లెక్క డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ విధంగా మొక్కజొన్న రైతులు మోసం అయిపోతున్నారు. కాబట్టి అన్ని విధాలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఆదుకొని అన్ని విధాలుగా మొక్కజొన్న రైతులకు ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతులతో కలిసి పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకి తెలియజేస్తున్నాం.